ఇప్పుడు లేరు వాస్తవంగా. ఎందుకంటే చాలామంది పైకి చెప్పకపోయి నేను దాదాపు ప్రముఖ సంపాదకులందరినీ చేశాను. మీరు కూచిమంచి గారి పేరు చెప్పారు కాబట్టి చాలా ఆసక్తికరంగా ఇప్పుడు చాలా సీనియర్ అప్పటికి. ఇంకా నేను చెప్పేది ఒక 30 ఏళ్ళ కిందటి సంగతి. రామచంద్రమూర్తి గారితో వార్తా రచన పత్రిక అది పుస్తకం రాయించిన తర్వాత ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉండేవాడు నేను అప్పుడు విజయవాడకు. ఓకే. దాన్ని ఆవిష్కరణ చేశాం. చేసింది ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. సో తనను ముందుగా తెచ్చింది సుబ్రహ్మణ్యం గారు కాబట్టి మీ పేరే ఆయన్ను అదే పనిగా మూర్తి గారు ప్రత్యేకించి రప్పించారు. ఆ సభలో మూర్తి గారు చెప్పారు అప్పుడు ఏమని, సంపాదకుడి పరిస్థితి ఇప్పుడున్నంత నామమాత్రంగా లాంఛనప్రాయంగా మారిపోవడం నేను ఎప్పుడు చూడలేదు. 30 ఏళ్ల క్రితమే. 92. సో సత్యసుబ్రహ్మణ్యం గారి హయాంలోనే అంటే అలాంటి మనుషులు ఆ విలువలు తగ్గటం అనేది అట్లాంటి వాళ్ళు ఇంకా దాదాపు లాస్ట్ ఆఫ్ దేర్ జనరేషన్ అన్న పద్ధతిలో చెప్పారు అప్పుడు. రామ్మోహన్ గారు కొంచెం తర్వాత నొచ్చుకున్నారు కూడా, ఎందుకంటే ఆయన కూడా చాలా సీనియర్ ఇవన్నీ ఉన్నారు కదా. కాబట్టి ఇది అలా జరుగుతూ వచ్చింది. అయితే ఆ వేగం బాగా పెరిగింది. ఇప్పుడు నేను ఉదాహరణకు విషపు దాడుల వికృతి చరిత్ర అనే పుస్తకం రాశాను. 1955 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పోటాపోటీ పడినప్పుడు రాష్ట్ర చరిత్రలో అది ఇంకా అప్పటి నుంచి మార్పు వచ్చింది. అప్పుడు బాహటంగా ఆంధ్రపత్రిక, ప్రభ కమ్యూనిస్టులను ఓడించండి అని సంపాదకీయాలు కూడా రాసే. ఆ తర్వాత ఇప్పుడు కూడా మనం చూస్తే దేశంలో ఉన్నది మీడియా కాదు మోడియా అని నేను సరదాగా అంటూ ఉంటాను. అందరూ దేశంలో చాలామంది అభిప్రాయం అదే. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు ఆఖరకు ఇప్పుడు ఎన్డీటీవీ ఆయన బయటకు వచ్చి ఇప్పటికీ మీడియాలో చాలా తీవ్రమైన డ్రాస్టిక్ చేంజెస్, మౌలికమైన తీవ్రమైన మార్పులు వచ్చాయండి. దీనివల్ల విలువలు మారిపోయినాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇంకా కొంచెం వికృత రూపంలో ఉన్న మాట మాత్రం నిజం. కష్టం కూడా కలుగుతుంటుంది. అంటే ఒకప్పుడు చాలా విషయ సంపన్నులు అయి ఉంటారు, ఏదైనా విమర్శనాత్మకంగా చెప్తారు. ముఖ్యమంత్రులు కూడా సంపాదకులను పిలిచి మాట్లాడిచేవాళ్ళు. లేదా ఏదైనా ప్రాజెక్టు మీద అభ్యంతరం రాస్తే, ఉదాహరణకు పొత్తూరు చెప్పారు, రామారావు పిలిపించారు, పలానా ప్రాజెక్టు మీద మీరు ఇలా ఎందుకు రాశారని. చెన్నారెడ్డి గారు కూడా ఆయన చాలా తన మాట సాగించుకున్న వ్యక్తి అయినప్పటికీ మీడియా వాళ్ళతో మాట్లాడడం అట్లాంటివి చేస్తుండేవాళ్ళని చెప్తారు ఉదాహరణకు. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు కదా.